సాటి మనిషి కష్టం మనది కాదనుకున్నప్పుడు ఓ సమాజంలో ఓ నేలపై ఉండి ఏం లాభం? ఇదే ప్రశ్న ఎదురైందో ఏమో. కుబేరులు పెద్ద మనసు చాటుకుంటున్నారు. బతుకు కోసమే బతుకు. నిజంగా బతుకుకు నిర్వచనం ఇదే. అదే బతుకు ఇంకొన్ని బతుకులకు సాయంగా నిలిస్తే జీవితానికి నిజమైన అర్థం అదే కదా. జీవితమంతా కష్టపడి ఆ కష్టంతో పైకొచ్చి లక్షల కోట్లు సంపాదించిన కుబేరులు మిగతా బతుకులకు ధైర్యంగా ఉంటున్నారు. సంపాదనలోనే కాదు, సాయంతోనూ తానే టాప్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు వారెన్ బఫెట్. భారీ విరాళం ప్రకటించారు. ఇంతకీ ఎవరికిచ్చారు, ఎంతిచ్చారు? సంపదలోనే కాదు, మనస్సులోనూ కుబేరులే. తాము ఎదుగుతూ కోట్ల మందికి బతుకు. మరోసారి పెద్ద మనసు చాటుకున్న వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ బాటలోనే మరికొందరు కుబేరులు. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఒకేసారి 50,000 కోట్ల విలువైన షేర్లను దానం చేసి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశారు. తన బెర్క్షైర్ హ్యాత్వే స్టాక్లో $6 బిలియన్ విలువైన షేర్లను వారెన్ బఫెట్ విరాళంగా ఇచ్చారు. గేట్స్ ఫౌండేషన్తో పాటు బఫెట్ కుటుంబ సభ్యులు నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలకు ఈ డొనేషన్ వెళుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం హైలైట్. వారెన్ బఫెట్ తన సంపదలో కొంత భాగాన్ని చాలా కాలంగా దానం చేస్తున్నారు. ఈ విరాళంలో మొత్తం 12.36 మిలియన్ బెర్క్షైర్ క్లాస్ బి షేర్లు ఉన్నాయి. ఇందులో గేట్స్ ఫౌండేషన్ కు 9.43 మిలియన్ షేర్లు, సుసాన్ థామ్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,43,000 షేర్లు, హోవార్డ్ జి బఫెట్ ఫౌండేషన్, షెర్వుడ్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్ కు ఒక్కో దానికి 6,60,000 షేర్లు కేటాయించారు. ఈ 3 సంస్థలను బఫెట్ పిల్లలు చూసుకుంటారు. షెర్వుడ్ ఫౌండేషన్ నెబ్రాస్కాలోని లాభాపేక్ష లేని సంస్థలకు, పేద పిల్లల చదువులకు సాయం చేస్తుంది. ఇక హోవార్డ్ జి బఫెట్ ఫౌండేషన్ ప్రపంచంలో ఆకలిని తగ్గించడానికి, మనుషుల అక్రమ రవాణాను అరికట్టడానికి, ఘర్షణలను తగ్గించడానికి కృషి చేస్తుంది. నోవో ఫౌండేషన్ అట్టడుగు వర్గాల బాలికలు, మహిళలు, స్వదేశీ సముదాయాల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఈ విరాళంతో వారెన్ బఫెట్ ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలకు దానం చేసిన మొత్తం సంపద $60 బిలియన్ దాటింది. అంటే మన కరెన్సీలో దాదాపు 5 లక్షల కోట్లకు పైనే అన్నమాట. గతేడాది జూన్లో $5.3 బిలియన్, నవంబర్లో $1.14 బిలియన్ వారెన్ బఫెట్ దానం చేశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం విరాళానికి ముందు బఫెట్ నికర సంపద $152 బిలియన్ ఉంది. ఆయన ప్రపంచంలో 5వ సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఈ $6 బిలియన్ విరాళం తరువాత ఆయన 6వ స్థానానికి చేరుకున్నారు. ఏళ్ల వారెన్ బఫెట్ 2006 నుంచి తన సంపదను దానం చేయడం మొదలుపెట్టారు. గతేడాది ఆయన తన వీలునామాను మార్చారు. బఫెట్ మరణం తరువాత మిగిలిన సంపదలో 99.5% ఒక స్వచ్ఛంద ట్రస్టుకు వెళుతుంది. ఆయన పిల్లలు సుసి, హోవార్డ్, పీటర్ ఈ ట్రస్ట్ను నిర్వహిస్తారు. ఈ ట్రస్ట్ 10 ఏళ్లలో ఈ సంపదను పంపిణీ చెయ్యాలి. దీనికి సంబంధించిన నిర్ణయాలను 3 పిల్లలు కలిసి తీసుకోవాలి. గేట్స్ ఫౌండేషన్ కు విరాళాలు తన మరణం తరువాత ఆగిపోతాయని బఫెట్ గతంలో చెప్పారు. 1965 నుంచి నెబ్రాస్కాలోని ఒమాహా కేంద్రంగా బెర్క్షైర్ హ్యాత్వేను వారెన్ బఫెట్ నడుపుతున్నారు. ఈ సంస్థ విలువ $1.05 ట్రిలియన్. ఇది దాదాపు 200 వ్యాపారాలను కలిగి ఉంది. అంతేకాకుండా యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి పెద్ద కంపెనీల స్టాక్స్ లో కూడా పెట్టుబడులు పెట్టింది. విరాళాలు ఇచ్చిన తరువాత కూడా బఫెట్ కు బెర్క్షైర్ హ్యాత్వేలో 13.8% వాటా ఉంది. తన సంపాదనకు కారణమైన ప్రతి ఒక్కరికి తన ఆస్తి అందాలన్నది, కష్టంలో ఉపయోగపడాలన్నది వారెన్ బఫెట్ కలలా, ఆశయంలా కనిపిస్తోంది. ఎప్పుడో ఒకసారి సాయం చేసేవాళ్లు ఉండొచ్చు. బఫెట్ మాత్రం ఏటా దానం చేస్తూనే ఉన్నారు.
చివరికి తన మరణం తరువాత కూడా ఆస్తిని ఫౌండేషన్కే ఇవ్వాలని వీలునామా రాశారు. ఇంతకు మించిన పెద్ద మనసు ఎవరికి ఉంటుందనే చర్చ జరుగుతోంది. వారెన్ బఫెట్ దాతృత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన చేసిన ఈ విరాళం సమాజానికి ఎంతో ఉపయోగపడబోతోంది. వారెన్ బఫెట్ మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా మంది కుబేరులు తమ వంతు సాయం చేస్తున్నారు. సమాజం కళ్లలో ఆనందం చూసేందుకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఏ కుబేరుడు ఎలాంటి సాయం చేస్తున్నారు, ఎంత విరాళం ప్రకటించారు, అందులో భారతీయుల స్థానం ఎంత? సమాజంపై బాధ్యతతో సంపాదనలో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని కుబేరులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. వారెన్ బఫెట్ మాత్రం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ఫౌండేషన్ ద్వారా భారీ సాయం చేస్తున్నారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ $50 బిలియన్ పైగా దానం చేశారు. పోలియో నిర్మూలన, మలేరియా వ్యాక్సిన్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యా సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ $1.75 బిలియన్ దానం చేసింది. మరో కుబేరుడు మైకెల్ బ్లూంబర్గ్ సంపద $106.2 బిలియన్ కాగా, బ్లూంబర్గ్ ఫిలాంథ్రోపీస్ ద్వారా $17.4 బిలియన్ పైగా దానం చేశారు. వాతావరణ మార్పులపై ప్రయోగాలతో పాటు పేదలకు ఆరోగ్యం, గన్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణంపై ఈ విరాళంలోని నిధులను ఉపయోగిస్తున్నారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ భోజన ఖర్చుల కోసం $330 మిలియన్ విరాళంగా ప్రకటించి బ్లూంబర్గ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ కూడా తన ఉదారతను చాటుకుంటున్నారు. నవలా రచయిత అయిన ఆమె తన సంపదలో సగానికి పైగా విరాళమిస్తానని ప్రకటించి మరీ దాన్ని నిజం చేశారు. 2020 నుంచి దాదాపు $14 బిలియన్ వివిధ సంస్థలకు విరాళంగా ఇచ్చారు. మెకంజీ నుంచి డొనేషన్ అందుకున్న సంస్థల్లో 16,000 ఎన్జీఓలు ఉన్నాయి. లింగ ఆర్థిక సమానత్వం కోసం మెకంజీ ఎప్పట్నుంచో కృషి చేస్తున్నారు. వీళ్లు మాత్రమే కాదు, భారతీయ కుబేరులు కూడా సమాజానికి తమ వంతుగా సాయం చేస్తున్నారు. విప్రో అధినేత అజీం ప్రేమ్జీ తన ఫౌండేషన్ ద్వారా దేశంలో ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి $21 బిలియన్ దానం చేశారు. గివింగ్ ప్రెడ్జ్కు సంతకం చేసిన మొదటి భారతీయ కుబేరుడు కూడా అజీం ప్రేమ్జీనే. తన పేరుతో యూనివర్సిటీ స్థాపించి దేశంలో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించడానికి విద్య, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన దృష్టి సారించారు. ఇక రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి కోసం ముఖేష్ అంబానీ భారీ దానాలు చేస్తున్నారు. జియో ఇన్స్టిట్యూట్ స్థాపించి ఉన్నత విద్యను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసం కృషి చేస్తున్నారు. మరో కుబేరుడు అదానీ కూడా తన కుమారుడి వివాహం సందర్భంగా భారీ విరాళం ప్రకటించారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ సామాజిక అంశాలకు 10,000 కోట్ల విరాళమిచ్చారు. ఇలా చాలా మంది కుబేరులు తమ వంతుగా సమాజానికి తిరిగి ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.